రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఇంటర్ విద్యార్థుల ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. సాంబశివపేటలోని మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ పథకం ప్రారంభోత్సవంలో తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, డీఈఓ రేణుకతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో కలెక్టర్, ఎమ్మెల్యేలు పథకం రూపొందించిన విధానం, దానిని అమలు చేస్తున్న తీరుతెన్నుల్ని క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి డిఈఓ గారికి, ఎంఈఓ గారికి, కార్పొరేటర్ గారికి, అలాగే ఎంఈఓ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, లాస్ట్ 6 monthsలో మీరు పర్సనల్గా ఏం ఫీల్ అవుతా ఉన్నారో ఒక్కసారి అందరు కలిసి పడినటువంటి 6 నెలల్లోనే చెప్పినటువంటి వాగ్దానాలతో పాటు ప్రజా సంక్షేమం కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం మరీ ముఖ్యమైనటువంటి ఇంకో కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి విద్యార్థులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,50,000 మంది విద్యార్థులకు ఉపయోగపడేటువంటి విధంగా 475 కాలేజీల్లో దాదాపు 8 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరానికి, ఈ అకాడమిక్ ఇయర్కి 8 crores, అలాగే రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్కి 24 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టడం జరిగింది. గుంటూరు నగరంలో గౌరవ కలెక్టర్ గారు అలాగే అధికారులందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉమెన్స్ కాలేజ్లో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం 2014-19లో పెట్టినటువంటి పథకాన్ని గత ప్రభుత్వం విద్యా మనము ఈ డోకా మధ్యాహ్న బడి భోజనం అనే కార్యక్రమం జూనియర్ కాలేజెస్లో ఇనాగరేట్ చేయడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 5 జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 5 జూనియర్ కాలేజెస్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలు ఆల్మోస్ట్ 1,500 స్టూడెంట్స్ చదువుతున్నారు. మనం ఈ లాస్ట్ 1 week 10 days నుంచి కూడా ఈ స్కీమ్ ప్రిపరేషన్లో భాగంగా మనకి జిల్లాలో ఉన్న 5 కాలేజెస్లో 3 కాలేజెస్ సెంట్రలైజ్డ్ కిచెన్ అక్షయ పాత్ర ద్వారా టైఅప్ చేయడం జరిగింది. రిమైనింగ్ 2 కాలేజెస్లో మనకు ఉన్న స్కూల్ ఆన్కోన్ ఉంది కాబట్టి మిడ్ డే మీల్ ఏజెన్సీ ద్వారా టైఅప్ చేయడం జరిగింది. ప్లస్ లోకల్గా కుకింగ్ చేయాల్సిన వాటికి యుటెన్సిల్స్ కానీ అన్నీ కూడా హైర్ చేయడము, తర్వాత పిల్లలకి ప్లేట్స్, గ్లాసెస్ అన్నీ కూడా తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయడము, తర్వాత ఈ లెర్నింగ్ అవుట్కమ్స్లో భాగంగా ఇప్పుడు లాస్ట్ 6 monthsలో చాలా రిఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది. మనం వీళ్ళ పిల్లలందరికీ కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్ అని చెప్పి ఆల్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. ప్లస్ అకాడమిక్ గైడెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీస్ క్రియేట్ చేసి స్కూల్లో దాదాపు ఒక 20 స్టూడెంట్స్కి ఒక టీచర్ని మెంటర్గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సంకల్ప్ అనే కార్యక్రమం ద్వారా డైలీ 1 to 2 hours స్పెషల్ క్లాస్ కూడా స్టూడెంట్స్ని 3 కేటగిరీస్ చేసి, ఏబీసీ చేసి కేటగరైజ్ చేసి అట్లా స్పెషల్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఐఐటి మెట్